వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. జిల్లా స్థాయిలో కరాటే పోటీలో గోల్డ్ మెడల్ సాధించిన పలువురు విద్యార్థులు, రాష్ట్ర స్థాయి కరాటే జూడో పోటీలో మెడల్ సాధించిన విద్యార్థిని అభినందించిన తహసీల్దార్. కాలేజీ గ్రౌండ్ లో అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిపై దాడి, భయపడి పరుగులు తీసిన విద్యార్థులు, లెక్చరర్లు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మిక తనిఖీలు, వైద్య సేవలు అందించడంలో సిబ్బందికి పలు సూచనలు తెలిపిన జిల్లా కలెక్టర్. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని గోదావరికని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో పట్టుపగలే ఓ వ్యక్తిపై సమీప బంధువులు కత్తితో దాడి చేశారు. ఓవైపు కాలేజీ క్లాసులు జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఈ సందర్భంగా గోదావరికని వినోబా నగర్ కు చెందిన నంది శ్రీనివాస్ సమీప బంధువులు గుల్లా శ్రావణ్ మరొకరు ద్విచక్ర వాహనంపై వచ్చి ఏదో మాట్లాడుకుందామని శ్రీనివాస్ ను కాలేజీ క్లాస్ రూమ్ మెట్ల వద్దకు పిలిచి ఒకవైపు మాట్లాడుకుంటున్న సమయంలో వెంటనే శ్రావణ్ ను అనే వ్యక్తి పొడగాటి కత్తితో శ్రీనివాస్ పై విచక్షణ రహితంగా దాడి చేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ ను స్థానికులు గమనించి 108 వాహనం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం సమాచారం తెలుసుకున్న 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి సంఘటన స్థలాన్ని వచ్చి పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మంచిగా డేరుగా ఉంటుందంట మన బండి కాల్ చేసి ఇలా పెట్టుకున్నాడు దాన్ని ట్రావెల్స్ హాలిడే మార్చ్ పేరిట డిసెంబర్ 31 నుండి జనవరి 31 వరకు టూర్ ప్యాకేజీలను అందిస్తున్నట్లు సదరన్ ట్రావెల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏవి ప్రవీణ్ అన్నారు. హైదరాబాద్ లక్డీ కపూర్లోని సదరన్ ట్రావెల్స్ కార్పొరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమ్మర్ హాలిడేస్ కు ముందస్తుగా ఇంటర్నేషనల్, డొమెస్టిక్ టూర్స్ ప్యాకేజీలను అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి బుకింగ్ పై డిస్కౌంట్ తో పాటు లక్కీ డ్రాను నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈ డ్రాలో గెలుపొందిన వారికి కియూ కారు, బైక్స్, సింగపూర్ టూరు, 10 గ్రాముల బంగారం అందించనున్నట్లు తెలిపారు. ఇంటర్నేషనల్ టూర్ లో వీసాతో పాటు అకామిడేషన్, ట్యాక్స్ సర్వీసెస్ కల్పిస్తామని తెలిపారు. అనంతరం ఏపీ, తెలంగాణలో ఉన్న తమ సదరన్ ట్రావెల్స్ కార్యాలయంలో ట్రావెల్ మేనేజర్ ను సంప్రదించి తమ టూర్స్ బుక్ చేసుకోవాలని కోరారు. లాస్ట్ లో పట్టుకోమన్నాను, ఒకసారి విజువల్ తీసుకోండి. చూడండి నా పేరు వెంకట్ ప్రవీణ్ కుమార్ ఆలపాటి, సదరన్ ట్రావెల్స్ అండి, ప్రైవేట్ లిమిటెడ్. అండ్ థ్యాంక్స్ టు మీడియా మిత్రులు, మా కస్టమర్లు, మా శ్రేయోభిలాషులు ఇవాళ వచ్చినందుకు. మేము మా కస్టమర్స్కి చెప్పదలుచుకుంది, డిసెంబర్ 31 నుంచి జనవరి 31 వరకు, అంటే
అంటే సుమారుగా 32 రోజుల కాలము ఈ సదరన్ ట్రావెల్స్ హాలిడే మార్ట్ కండక్ట్ చేయబోతున్నామండి. ఇది మొన్న మధ్య వింటర్ సేల్ అయిపోయింది. ఇది యాన్యువల్గా మేము డొమెస్టిక్ టూర్స్, ఇంటర్నేషనల్ టూర్స్ ఈ హాలిడే మార్ట్ తరఫున మా కస్టమర్స్కి ఎన్నో ఆఫర్స్తో మేము అందజేస్తుంటామండి. ఈ సంవత్సరం ప్రత్యేకంగా మహాకుంభ్ 2025 ప్రయాగ్రాజ్లో చాలా బాగా స్టార్ట్ అవబోతుంది. అది 13th జనవరి నుంచి 26th ఫిబ్రవరి వరకు సుమారుగా అరౌండ్ 45 డేస్ జరుగుతుందండి. ఇందులో కూడా ఆస్పిషియస్ డేస్ 13 జనవరి, 14, 15, అదేవిధంగా 29 జనవరి, 2 ఫిబ్రవరి, 12 ఫిబ్రవరి ప్లస్ దాని తర్వాత మహాశివరాత్రితో అనుసరించి 26th ఫిబ్రవరి జరుగుతుందండి. సో ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మీరు మా ద్వారా ఉపయోగించుకుంటారని మేము అనుకుంటున్నామండి. అండ్ ఈ ఆల్ ఓవర్ ఇండియా నుంచి టూరిస్టులు వస్తూ ఉంటారు పిల్గ్రిమేజ్, తెలుగు రాష్ట్రాల నుంచి, కర్ణాటక, తమిళనాడు నుంచి. వాళ్ళందరికీ కూడా మా దగ్గర 1000 పైన కాటేజెస్ ఉన్నాయి, డార్మెటరీ హాల్స్ ఉన్నాయి. మీరు రైల్వే ట్రైన్లో వచ్చే పని అయితే ఆర్ ఫ్లైట్లో వచ్చే పని అయితే మీరు ఎండ్ టు ఎండ్ మేము అకామిడేషన్ ఏర్పాట్లన్నీ చేస్తామండి. సైట్ సీయింగ్ కూడా చేస్తాం అక్కడ. ఇది కాకుండా దానితో పాటు మీకు ఈ మహాకుంభ్ అనేది ఈ రివర్ గంగా, మీరు హరిద్వార్ కూడా వెళ్ళొచ్చు. కానీ ప్రయాగరాజ్లో ప్రత్యేకత ఏంటంటే మూడు నదులకు సంగమం, గంగా, యమున, సరస్వతి. అందుకే ప్రయాగరాజు అనేది ఎన్నో సంవత్సరాల నుంచి చాలా ఫేమస్ అండి. ఈ సంవత్సరం యూపీ గవర్నమెంట్ కూడా చాలా బాగా ఏర్పాట్లు చేస్తున్నారు. అది మీరు చాలామంది ఛానల్స్ ద్వారాను చూడొచ్చు. చాలా టీవీ ఛానల్స్ కూడా ఇచ్చారండి ఏర్పాట్లు చేసేవన్నీ కూడా. సో ఈ ప్రయాగరాజ్తో పాటు మీకు దగ్గర ఉన్న పుణ్యక్షేత్రాలు. అనంతపురం జిల్లాలో అధికారంలో ఉండగా అడ్డగోలు నిర్ణయాలు తీసుకుని ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఫెయిర్ ఉద్యమాలు చేస్తున్నారని వైసీపీ అధినేత జగన్ పై అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విరుచుకుపడ్డారు. అనంతపురం నగరంలో జరుగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని పలు కాలనీలో నేరుగా లబ్ధిదారుల వద్దకు వెళ్లి పింఛన్లు అందజేసి వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక అర్బన్ నియోజకవర్గంలోని 23,000 పింఛన్లు అందిస్తున్నామని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 5 సంతకాల్లో పింఛన్ల పెంపు ఒకటి అని, జగన్ చేసిన తిక్క పనుల వలన 1,29,000 కోట్ల విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై వేసిన ఈ రోజు ప్రజల్లోకి వచ్చి విద్యుత్ ఛార్జీలు పెంచారని, ఫెయిర్ ఉద్యమాలు చేస్తున్నారని అన్నారు. అనంతరం అసెంబ్లీకి వచ్చి ఏ రోజైనా ప్రజా సమస్యల గురించి మాట్లాడారా అని నిలదీశారు. మూడు వేలు ఉన్నాయి కదా, 3,000 ఉన్నాయి కదా. మీరు కొద్దిగా ఎనికి జరగండి అన్న. పట్టుకో 4,000 4,000 ఉన్నాయి. ఓకేనా? వెల్ఫేర్ సెక్రటరీ నువ్వేనా? అనిల్ సార్ నిన్న మొన్న సదరు వచ్చింది. కొంచెం వెనుకుండండి. మీరు కొంచెం సైడ్, మీరు సార్ వెనకాల ఉండాలి. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది.
దాదాపు 23,000 పెన్షన్స్ ఓన్లీ అర్బన్ నియోజకవర్గం నుంచే మేము పంచడం జరుగుతూ ఉంది. మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం చేసిన తర్వాత మొదటి 5 సంతకాల్లో ఈ పెన్షన్ పెంచడం జరిగింది. దాదాపు గతంలో 2,000 నుంచి 3,000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ల కాలం తీసుకున్నారు. మేము మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కేవలం 18 రోజుల కాలంలోనే 3,000 నుంచి 4,000 రూపాయలు పెంచడం జరిగింది. అలాగే ఎలక్షన్ టైంలో ఏదైతే 3 నెలలు పెండింగ్ ఉందో ఆ 3 నెలలకు కానీ 1,000 రూపాయలు పెంచడం ఇవ్వడం జరిగింది. మొత్తం మొదటి నెలలోనే 7,000 రూపాయలు పెన్షన్లు ఇవ్వడం జరిగింది. 27వ తేదీ జగన్మోహన్ రెడ్డి జిల్లాలో వ్యాప్తంగా కరెంటు పెంచారని చెప్పేసి చెప్పడం జరిగింది. గతంలో 1,29,000 కోట్లు నువ్వు చేసిన తిక్క పనుల వల్ల గవర్నమెంట్ మీద భారం పడింది. అసలు నీకు పాలన అనేది తెలియదు. ఎప్పుడే కానీ నువ్వు బయటకు రావాలంటే పరదలు కట్టుకొని రావాల్సిన పరిస్థితి. నువ్వు ఇంట్లో కూర్చొని పబ్జి ఆడుకుంటూ కూర్చుండేవానివి. ఈ రోజు 6 నెలల కాలంలోనే మా ముఖ్యమంత్రి డెవలప్ చేస్తా ఉంటే నువ్వు అబద్ధాలు చెప్పుకుంటూ అది చేయట్లేదు ఇది చేయట్లేదు అని చెప్పేసి అబద్ధాలు చెప్పుకుంటూ పబ్లిక్ ని మభ్య పెడతా ఉన్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా భద్రగిరి ముస్తాబైంది. ఆలయ పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దారు. కరకట్ట, రామాలయ పరిసరాలు, సూపర్ బజార్ సెంటర్, బ్రిడ్జి పాయింట్లలో భక్తులకు స్వాగత ద్వారాలను ఏర్పాటు చేశారు. ఆలయం రాత్రి సమయాల్లో విద్యుత్ అలంకరణ మధ్య భద్రాద్రి దేవస్థానం నిర్మిట్లు గొలుపుతోంది అన్నారు. గోదావరి తీరంలో ఆలయ అధికారులు హంస వాహనాన్ని ముస్తాబు చేసే పనిలో నిమగ్నమయ్యారు. మంగళవారం నుంచి జనవరి 8 వరకు ప్రతిరోజు ఒక అలంకారంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. అలాగే 9న పవిత్ర గోదావరి నదిలో తెప్పోత్సవము, 10న ఉత్తర ద్వారం దర్శనం వేడుకలు నిర్వహించనున్నారు. పర్ణశాల రామాలయం ముక్కోటి వేడుకలకు ముస్తాబైంది. వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలలో భాగంగా మొదటి రోజు మంగళవారం స్వామివారు మత్స్య అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని మండలం ఆలగడపలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, ప్రకాష్ నగర్ యూపీహెచ్సి కేంద్రాన్ని, ఏరియా హాస్పిటల్ ని కలెక్టర్ త్రిపాఠి, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ఆకస్మిక తనిఖీలు చేపట్టి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయా ఆరోగ్య కేంద్రాలలో పరిస్థితులను పర్యవేక్షించి వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్య ధోరణి చేపట్టకుండా విధులు చేపట్టాలని హాస్పిటల్లోని సిబ్బందికి పలు సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, మిర్యాలగూడ డిప్యూటీ డిఎంహెచ్ఓ, మున్సిపల్ కమిషనర్ మిర్యాలగూడ మరియు ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు. సెకండ్ డెలివరీ అయిన వాళ్ళకి తప్పకుండా ఒకసారి చెప్పాలి. చెప్తాను ఒక మాట కంప్లైంట్ దట్ మీన్స్ మన మీద నమ్మకం లేదు కాబట్టి ప్రైవేట్ లో ఒక డెలివరీకి 2 lakhs 3 lakhs పడుతుంది. మీద వాళ్ళు ఎందుకు వెళ్తారు ప్రైవేట్? దట్ మీన్స్ జీజీహెచ్ నుండి పెద్ద లాభం లేదు. అది నాకు నాట్ బికాస్ ఇండివిజువల్స్ ఆర్ డాక్టర్ వచ్చి ఒక ప్రాణం పోయింది అంటే మన కోసం ఒక నంబర్ న్యూస్ పేపర్లో ఒక రోజు వస్తుంది, మర్చిపోతారు. చిన్న భావం ఈజ్ నౌ అదర్ ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి వాడి కేసుని ఖరాబ్ చేస్తూ డెత్ బెడ్లు మన దగ్గర పంపడం మన గొప్ప సేవ ఉపకారం చేసుకున్నాం. ఇది ఎందుకు జరిగింది? కూడా లోన్ హ్యాస్ 400 deliveries. ఇది నేను అన్ని సోర్సెస్తో కానీ చెప్పింది. ఓన్లీ 25% ఆఫ్ ది డెలివరీస్. మా ఆశలు ఏమేమి కొంతమంది ముందుకు చెప్పండి. ఎందుకు వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్ యాక్సిడెంటల్ లైసెన్సెస్ నేను జైల్లో పెట్టిస్తాను. కఠిన చర్యలు తీసుకుంటా. ఇది నేను చెప్పేది అందరికీ. నాకు తెలుసు 108 operator also has to be very strictly said. 108 పెట్టింది హాస్పిటల్స్కి తీసుకురావడానికి, నాట్ టు టేక్ టు ప్రైవేట్ హాస్పిటల్స్. కూడా గర్ల్స్ హై స్కూల్స్కి రావడం జరిగింది. పిల్లలతో కలిసి న్యూ ఇయర్స్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. దాంతోపాటు యూపీహెచ్సి ప్రకాష్ నగర్ పిహెచ్సి కూడా చూడడం జరిగింది. యూపీహెచ్సి ప్రకాష్ నగర్ కొత్త బిల్డింగ్ ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది మన రాష్ట్ర ప్రభుత్వం ఫండ్స్తో. అది త్వరలో లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు అందరం కలిసి దానికి శిలా ఇనాగరేషన్ ఫౌండేషన్ స్టోర్ కూడా త్వరలో చేయబోతూ ఉన్నాము.
కొన్ని ధర్నీ పెండింగ్ అప్లికేషన్స్ మీద కూడా ఈరోజు సబ్ కలెక్టర్ గారికి ఎల్ఆర్ఓ గారికి వీళ్ళందరికీ కొన్ని దిశానిర్దేశాలు ఈరోజు ఇవ్వడం జరిగింది. ధాన్యం కొనుగోలు సంబంధించిన కూడా ఒక ఐకేపీ సెంటర్లో మాకు ఒక ఇష్యూ ఈరోజు రైతులు వారి ఆవేదన మాట వ్యక్తం చేయడం జరిగింది. వెంటనే పౌర సరఫరా శాఖ అధికారులకి డిఆర్డీఓస్ వాటిలో ఎంత అయితే సరైన ధాన్యం ఉందో దాని తగ్గట్టు దాన్ని కొనుగోలు చేసేందుకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర స్థాయి కరాటే జూడో పోటీలో మెడల్ సాధించిన విద్యార్థిని తహసీల్దార్ అభినందించారు. నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలోని ఆల్ఫా ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుకుంటున్న కె భూమిజారెడ్డి కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్లో జరిగిన రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ పోటీలలో కరాటేలో ఉత్తమ ప్రతిభ కనబర్చి రజత పథకం సాధించారు. అనంతరం జిల్లా స్థాయిలో కరాటే పోటీలో గోల్డ్ మెడల్ సాధించిన పలువురు విద్యార్థులను త్రిపురారం తహసీల్దార్ గాజుల ప్రమిళ, ఎంఈఓ రవినాయకులు విద్యార్థులను అభినందించారు. చదువులోనూ రాణించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆల్ఫా స్కూల్ సలీంను కరాటే కోచ్ శ్రీధర్ని విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. అందరూ ఒక్కొక్క ఫోటో దిగండి. చాలా గట్టిగా ఉన్నాడు. వీడియో తీస్తున్నా. పనులు ఏముంది పనులు అవుతుంది ఎందుకు పనులు పది మంది రోడ్తారు ఏముంది ఎల్లప్పుడు అది అడిపోయిన రోజు చేసిన ఒకసారి చేసిన సారా మాజీ తీసుకున్నా రెగ్యులర్ జర్నీ కదా రావద్దని నాకు రావద్దని ఓ ఇంటి చెప్తాను మళ్ళీరా ఆయన చేద్దాం చేయలేము కాదన్నా ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా స్థాయిలో కరాటే పోటీలో గోల్డ్ మెడల్ సాధించిన పలువురు విద్యార్థులు, రాష్ట్ర స్థాయి కరాటే జూడో పోటీలో మెడల్ సాధించిన విద్యార్థిని అభినందించిన తహసీల్దార్.
కాలేజీ గ్రౌండ్ లో అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిపై దాడి. భయపడి పరుగులు తీసిన విద్యార్థులు, లెక్చరర్లు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మిక తనిఖీలు. వైద్య సేవలు అందించడంలో సిబ్బందికి పలు సూచనలు తెలిపిన జిల్లా కలెక్టర్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.